హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అనిల్ ఎడ్యుకేషన్ ఆల్రౌండ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, సిఎస్సి తీసుకోవాలా, ఈసీఈ తీసుకోవాలా, మెకానికల్ తీసుకోవాలా, త్రిబుల్ తీసుకోవాలా, ఏరోనాటికల్ తీసుకోవాలని చాలా మంది విద్యార్థులు అనమాట మల్టిపుల్ థాట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు అనమాట ఏ బ్రాంచ్ పిక్ చేసుకోవాలని కూడా. ఓకే, మరి ఈ వీడియో తప్పించి అనమాట మరి బీటెక్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే మనకు తొందరగా జాబ్ వస్తుంది, లైఫ్ సెట్ అవుతుంది, అదేవిధంగా ఏ బ్రాంచ్ తీసుకుంటే మనకి ఎక్కువ ప్యాకేజ్ వస్తుందని కూడా స్టెప్ బై స్టెప్ అనమాట. మన ఇక్కడ అయితే బీటెక్ లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయో ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ వీడియో తరపు అనమాట. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అయితే అందరూ ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే మరి ఈ బ్రాంచ్ తీసుకుంటే ఏం చేసుకుంటాం, ఏ బ్రాంచ్ తీసుకుంటే ఏం చేసుకుంటాము, టోటల్ మీకు ఫైనల్ ఒక ఎండ్ ఆఫ్ ది డే అన్నమాట మీకు ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ ఎడ్యుకేషన్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే అన్నమాట ఇక్కడ ఏదైతే ముందుగా మనకు ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి మేము బీటెక్ లో చేయడానికి అనమాట. మెయిన్ గా సిఎస్సి డిపార్ట్మెంట్ కావచ్చు, అదే విధంగా మనకి ఇక్కడ ఈసీ బ్రాంచ్ కావచ్చు, త్రిబుల్ ఈ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ కావచ్చు, ఏరోనాటికల్ కావచ్చు, వీటితో పాటు మనకైతే మెంబర్ ఆఫ్ బ్రాంచెస్ అయితే ఉంటాయి అనమాట. చాలా మంది విద్యార్థులు అనమాట మెయిన్ ఒకటి థింగ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ తీసుకున్న, ఈసీ బ్రాంచ్ తీసుకొని ఇక్కడ చాలా మంది విద్యార్థులు అనమాట ఈ యొక్క 2 బ్రాంచెస్ డౌట్ అయితే ఉంటుంది అనమాట. మెయిన్ గా మరి ఇక్కడ 2 బ్రాంచెస్ కి కంపారిజన్ ఎందుకు చేస్తా ఉన్నానంటే ఇక్కడ ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది స్టూడెంట్స్ అనమాట ఇక్కడ సిఎస్ చేయన్నా, ఈసీ చేయాలని ఒక డౌట్ అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ 2 బ్రాంచ్లకు కంపారిజన్ చేసిన తర్వాత బ్రాంచ్ వైజ్ మనం వెళ్తా ఉంటాం. ఓకే, ఫస్ట్ గా సిఎస్సి డిపార్ట్మెంట్ మీరు ఇక్కడ బీటెక్ లో సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ సిఎస్సి నుంచి మనం ఏం చేసుకుంటాం ముందుగా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ సిఎస్ అంటే ఓన్లీ సిఎస్సి కాదనమాట, ఐటీ బ్రాంచ్ కావచ్చు, అదే విధంగా తర్వాత సిఎస్ఐటి కావచ్చు, ఏఎంఎల్ కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు అనమాట. సిఎస్సి బ్రాంచ్ కావచ్చు, సిఎస్సి సబ్ బ్రాంచ్ కావచ్చు. మీకు ఇక్కడ బీటెక్ లో కోర్స్ తీసుకున్నట్లయితే మీరు ఏం నేర్చుకుంటారు ముందుగా తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ సి లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, హెచ్టిఎంఎల్ కావచ్చు, ఈ విధంగా మీకు అయితే కొన్ని కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట. టోటల్ గా 4 సంవత్సరాలు అదే కోర్సెస్ ఉంటాయి. మీరు అయితే ఆ కోర్సెస్ గురించి మీరు అయితే నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏమొస్తుంది అన్నట్లయితే ఇక్కడ మీకు సి లాంగ్వేజ్ కావచ్చు, జావా కావచ్చు, అదే విధంగా పైథాన్ ఇలాంటి కోర్సెస్ అయితే మీరు అందరూ కూడా నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, అదే విధంగా మనకు జాబ్ రావడానికి స్కిల్స్ ఏమి ఉండాలి. ఓకే, సిఎస్సి వాళ్ళకి మెయిన్ అంటే ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే సాఫ్ట్వేర్ తో పాటు ఇక్కడ మనకు లైక్ ఏ విధంగా స్పీకింగ్ స్కిల్స్ అనమాట, సాఫ్ట్వేర్స్ కావచ్చు, అదే విధంగా యాప్టిట్యూడ్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఈ స్కిల్స్ కూడా మీకు అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మనకి ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ 4th ఇయర్ బీటెక్ అయిపోయిన తర్వాత సర్టెన్ కంపెనీకి నువ్వు ఇంటర్వ్యూ ఇస్తావు అంటే ఇక్కడ మీకు ముందుగా అనమాట మీకు సంబంధించిన అయితే జీడీ కావచ్చు, జామ్ సెషన్ కావచ్చు, ఇది మనం కండక్ట్ చేస్తారు. కాబట్టి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. కాబట్టి మెయిన్ గా నీ ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, అదే విధంగా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు దీన్ని బట్టి మీకు ఇక్కడైతే జాబ్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఓన్లీ నాట్ ఏ సిఎస్సి డిపార్ట్మెంట్ కావచ్చు, ఎనీ అదర్ డిపార్ట్మెంట్ అనమాట, ఈ కోర్సెస్ తో పాటు మీరు అందరూ కూడా ఇతర స్కిల్స్ అన్ని కూడా మీరైతే ఖచ్చితంగా నేర్చుకొని ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒక నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఈసీ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ముందుగా ఇక్కడ ఈసీ నథింగ్ బట్ మనకి ఇక్కడ 2 కేటగిరీస్ అయితే ఉంటాయి అనమాట. లైక్ ఏ విధంగా అంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళవచ్చు, అదే విధంగా కోర్ సైడ్ అయితే వెళ్ళవచ్చు. లైక్ ఈసీ నుంచి మీరు ఏం నేర్చుకుంటారు మీరు ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ల్యాప్టాప్ ఉందనుకోండి. ఈ ల్యాప్టాప్ లో మనకి ఏముంటుంది, ఇక్కడ మనకు మదర్ బోర్డ్ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఈ సిస్టమ్ అయితే మనకు ఉంటుంది అనమాట. ఈ సిస్టమ్ లో మదర్ బోర్డ్ కావచ్చు, సిపిఐ కావచ్చు, ఆ యొక్క బోర్డులలో మనకు ఉంటుంది సెన్సార్స్ అవన్నీ ఉంటాయి కదా. దీని గురించి అయితే పర్టికులర్ గా ఈసీ డిపార్ట్మెంట్ లో నేర్చుకుంటారు అనమాట. దీని తరపున వారికి ఏమవుతుందంటే ఇక్కడ కోర్ సైడ్ కావచ్చు, అదే విధంగా ఇక్కడ సాఫ్ట్వేర్ సైడ్ అయితే వెళ్ళడానికి అయితే 2 వేస్ అయితే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క ఈ యొక్క ఈసీలో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఆ విద్యార్థులు అనమాట కోర్ తో పాటు ఇక్కడైతే మన కోడింగ్ కూడా కవర్ చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క 2 మీరు మిక్స్ చేస్తూ వెళ్ళినట్టు ఖచ్చితంగా మీకు అందరు కూడా మంచిగానే ప్లేస్మెంట్స్ కావచ్చు, అదే విధంగా ఫ్యూచర్ స్కోప్ అయితే ఉంటుంది. కమింగ్ టు మెకానికల్ డిపార్ట్మెంట్ అనమాట. మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి మనం మేజర్ గా నేర్చుకున్న థింగ్స్ ఏమైనా ఇక్కడ మనకు ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, అదే విధంగా డిజైన్ సైడ్ అయితే మనం నేర్చుకుంటాం. లైక్ ఏ విధంగా సాఫ్ట్వేర్స్ లైక్ ఏ విధంగా అంటే ఆటో క్యాడ్ కావచ్చు, ఫ్యూజన్ C60 కావచ్చు, క్యాటీ కావచ్చు, యాన్సిస్ కావచ్చు, ఆన్లైన్ సిమ్యులేషన్ కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి అనమాట. వీటి గురించి మనం బాగా ఎక్కువ నేర్చుకుంటాం. అదే విధంగా కమింగ్ టు సివిల్ డిపార్ట్మెంట్ అనమాట. సివిల్ డిపార్ట్మెంట్ నుంచి మనం ఏం నేర్చుకుంటాం మనం పర్టికులర్ అన్నట్టు ఇక్కడ లైక్ ప్లానింగ్స్, లైక్ ఏ విధంగా అంటే మనకు స్ట్రక్చరల్ బ్రిడ్జెస్ కావచ్చు, అదే విధంగా కన్స్ట్రక్షన్ గురించి మనము బాగా నేర్చుకుంటాం. లైక్ ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక కన్స్ట్రక్షన్ అనుకో, ఒక బిల్డింగ్ కట్టాలి, ఆ బిల్డింగ్ కట్టడానికి మనము ప్లాన్ ఏ విధంగా వేయాలి, ఓకే, లైక్ ఏ విధంగా స్ట్రక్చర్ ఫామ్ చేయాలి, దీని గురించి ఇంటీరియర్ కావచ్చు, అవన్నీ కూడా మనం అయితే స్టెప్ బై స్టెప్ అయితే డిజైనింగ్ మోడ్ లో మనం అయితే వెళ్తా ఉంటాము. మన ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నా సరే. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ అనమాట మనకు వచ్చేసి ఇక్కడ ఏదైతే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో మనము ఏం నేర్చుకుంటాం మనం చూసుకున్నట్టయితే దాదాపు అనమాట
ఏరోప్లేన్ సంబంధించి లైక్ ఏ విధంగా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ కావచ్చు, డిజైనింగ్ అనమాట. లైక్ కంపేర్ టు మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ టు కంబైన్ అనమాట. అంటే లైక్ ఏ విధంగా అంటే సిమిలర్ గా ఉంటుంది అనమాట. మెకానికల్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఏరోనాటికల్ అయితే సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకు మెకానికల్ గా టోటల్ గా మనం ఓవరాల్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ టోటల్ గా అనమాట ఏరోస్పేస్ గురించి అయితే మనం అయితే తెలుసుకుంటూ ఉంటాం. ఈ యొక్క ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లైక్ డిజైనింగ్ కావచ్చు, అదే విధంగా టోటల్ గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ఏరోప్లేన్ కావచ్చు అని మనము నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అనమాట త్రిబుల్. ఓకే, త్రిబుల్ నుంచి మనం ఏం నేర్చుకుంటామని మనం చూసుకున్నట్టయితే అనమాట ఇక్కడ దాదాపుగా ఇక్కడ సర్క్యూట్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, అదే విధంగా ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, ఇతర మనకు ఎలక్ట్రిసిటీ గురించి టోటల్ మనం అయితే నేర్చుకుంటాం అనమాట ఈ యొక్క త్రిబుల్ డిపార్ట్మెంట్ నుంచి. ఓకే, మీకు స్టెప్ బై స్టెప్ అనమాట సిఎస్ చెప్పాను, ఈసీ చెప్పాను, మెకానికల్ చెప్పాను, ఏరోనాటికల్ చెప్పాను, అదే విధంగా త్రిబుల్ కూడా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ కలిపి కూడా ఓవరాల్ గా మీకు అయితే వ్యూ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఏ బ్రాంచ్ లో మీరు జాయిన్ అవుతే మీరు మీకు ఎలా ఉంటుంది, మీకు సబ్జెక్ట్స్ నుంచి మీరు ఏం చేసుకుంటారు, మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చిందనమాట. మరి ఇక్కడ సిఎస్సి డిపార్ట్మెంట్ నుంచి అప్పుడు ఇక్కడ త్రిబుల్ డిపార్ట్మెంట్ వరకు మరి ఏ జాబ్ వస్తుంది, మీకు ఎలా ఉంటుంది సాలరీ అని ఇక్కడ డిస్కస్ చేద్దాం అనమాట. ఇప్పుడు వచ్చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా సిఎస్సి డిపార్ట్మెంట్ లో మీరు ఇక్కడ మీ స్కిల్స్ తో పాటు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు జాబ్ మీకు వచ్చినట్లయితే, ప్లేస్మెంట్ వచ్చినట్లయితే మీకు ఎంత బేసిక్ శాలరీ వస్తున్నట్లయితే ఖచ్చితంగా దాదాపుగా 3.5 LP నుంచి మీకు అయితే బేసిక్ పే అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అందరూ కూడా మీరైతే గమనించుకోండి. అదే విధంగా ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ సిఎస్సి అండర్ ఎనీ బ్రాంచ్ అనమాట. సిఎస్సి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి విద్యార్థులు అనమాట మెయిన్గా ఒక చిన్న అలర్ట్ లైక్ ఏ విధంగా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ వస్తున్న సిచ్యువేషన్ అనమాట సిఎస్సి డిపార్ట్మెంట్ కావచ్చు, సిఎస్సి కోర్ డిపార్ట్మెంట్ కావచ్చు అనమాట కాంపిటీషన్ మనకి ఎక్కువైంది. కాబట్టి ఇక్కడ మనకు ఒక్క జాబ్కి 1000 మంది పోటీ పడుతున్నారు. కాబట్టి మీరు ఆ యొక్క కాంపిటీషన్ లో మీరు ఉండాలంటే ఖచ్చితంగా మీరు వారికన్నా మీరు ఎక్స్ట్రా థింగ్స్ అయితే మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. యొక్క సిఎస్సి డిపార్ట్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారు మీరు ఇక్కడ కాలేజ్ అయినారు అనుకోండి, డే 1 నుంచి మీరు అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. ప్రతి ఒక్క ఎవ్రీథింగ్ కోడింగ్ కావచ్చు, ఇతర స్కిల్స్ కావచ్చు. ఓకే, 3.5 LP అయితే మనకు యావరేజ్ ప్యాకేజ్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ సిఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సిఎస్సి సబ్ బ్రాంచెస్ కావచ్చు అనమాట. అదే విధంగా మరి హైయెస్ట్ ఎల్పీ ఎంత ఉంటుంది ఫ్రెషర్ కి? ఓకే, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఉంటుంది ఫ్రెషర్ కి అంటే దాదాపు అనమాట లైక్ ఏదంటే 11 lakhs కావచ్చు, 12 lakhs కావచ్చు. మీ యొక్క ప్రోగ్రామింగ్ స్కిల్స్ బట్టి మీకు ఇక్కడ 11 LP వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది అనమాట ఫస్ట్ ఇయర్ లోనే. ఓకే, అదే విధంగా కమింగ్ టు ఈసీ డిపార్ట్మెంట్ అనమాట. ముందు చెప్పినట్టు ఇక్కడ మనకు 2 కేటగిరీస్ ఉంటాయి. లైక్ ఈసీ కోర్స్ సైడ్ వెళ్తారా, అదే విధంగా మీరు ఇక్కడ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారా, మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ముందు చెప్పినట్లు మీరు ఇక్కడ ఈసీ వాళ్ళు కూడా అనమాట సాఫ్ట్వేర్ సైడ్ మీరు వెళ్ళినట్టయితే మీకు దాదాపుగా ఇక్కడ 3.5 LP బేసిక్ శాలరీ ఉంటుంది. అదే విధంగా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి అనమాట 7 to 8 LP పక్కా మీకైతే రావడం జరుగుతుంది ఇక్కడ ఫ్రెషర్ జాబ్ కి. ఓకే, అదే విధంగా కోర్స్ సైడ్ వెళ్తే మీకు ఎంత ఉంటుంది? 3 LP అన్నమాట. ఖచ్చితంగా యావరేజ్ గా 3 LP నుంచి స్టార్ట్ అవుతుంది. అదే విధంగా మనకు హైయెస్ట్ ప్యాకేజ్ మనం చూసుకున్నది దాదాపు అన్నమాట ఇక్కడ ఏదైతే 5 to 6 LP వరకు అయితే మీకు అయితే ఎక్స్టెండ్ కావడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి అనమాట మెకానికల్ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నది దాదాపు అనమాట మెకానికల్ బ్రాంచ్ లో కూడా అనమాట మనకి ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కావచ్చు, ఇక్కడ మనకు మోడలింగ్ సైడ్ కావచ్చు, డిజైనింగ్ సైడ్ కావచ్చు అనమాట. మనకు 2 కేటగిరీస్ ఉంటాయి అనమాట డిపెండింగ్ అపాన్ యువర్ చూజన్ అనమాట. మీరు ఎక్కడ చూస్ చేసుకుంటే అక్కడ అనమాట మనకైతే లైక్ ఏ విధంగా అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మనం చూసుకున్నట్టే దాదాపు అనమాట 2.8 LP స్టార్ట్ అవుతుంది మనకి యావరేజ్ సాలరీ. అదే విధంగా ఇక్కడ డిజైనింగ్ సైడ్ వచ్చేసి అనమాట దాదాపు ఇక్కడ 2.7 LP నుంచి ఫస్ట్ ఇక్కడ బేసిక్ పే అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మీకు ముందు చెప్పినట్లు 5 LP 6 LP వరకు అయితే ఎక్స్టెండ్ కావడం జరుగుతుంది అనమాట. ఓకే, డిపెండింగ్ అపాన్ యువర్ పర్ఫార్మెన్స్. చాలా మంది విద్యార్థులకు డౌట్ అయితే ఉంటుంది, మరి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు ఇక్కడ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చా వెళ్ళదని డౌట్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెకానికల్ డిపార్ట్మెంట్ కాదు, ఇక్కడ ఎనీ హార్డ్వేర్ డిపార్ట్మెంట్ చేసినా కానీ సాఫ్ట్వేర్ సైడ్ అయితే వెళ్ళవచ్చు. లైక్ ఏ విధంగా అంటే మీకు మీ దగ్గర స్కిల్స్ ఉండాలి. డిపార్ట్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు మెయిన్ గా కన్స్ట్రక్షన్ సైడ్ అయితే మనకి ఇక్కడ జాబ్స్ అయితే రావడం జరుగుతుంది. లైక్ ఏ విధంగా అంటే ప్యాకేజ్ ఎంత ఉంది మనం చూసుకున్నది దాదాపు అనమాట ఇక్కడ వీరికి కూడా అనమాట 2.5 LP నుంచి అప్ టు ఇక్కడ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి అనమాట 4 LP వరకు అయితే మనకి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ సివిల్ డిపార్ట్మెంట్ కంప్లీట్ చేసిన వారికి కూడా. ఓకే, అదే విధంగా దీంతో పాటు మనకి ఇక్కడ ఏదైతే నెక్స్ట్ ఇక్కడ త్రిబుల్ అనమాట. త్రిబుల్ కూడా మనకి మెయిన్ గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ త్రిబుల్ వేర్ కూడా అనమాట. చాలా మంది ఇక్కడ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారు, అదే విధంగా వారి కోర్స్ సైడ్ వెళ్తారు అనమాట. మీకు ఇక్కడ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు సాఫ్ట్వేర్స్ అయినా వెళ్ళవచ్చు, అదే విధంగా మీ కోర్స్ అయినా వెళ్ళవచ్చు అనమాట. ఇక్కడ త్రిబుల్ వరకు బేసిక్ పే వచ్చేస్తారు అనమాట దాదాపు అనమాట మనకు ఇక్కడ 3 LP నుంచి అప్ ఇక్కడ మనకైతే 5 LP వరకు అయితే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే బేసిక్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఇదనమాట కంప్లీట్ ఇన్ఫర్మేషన్. బీటెక్ లో ఏ బ్రాంచ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ప్యాకేజ్ ఎంత ఉంటుంది, స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం ఈ వీడియో తరపు నుంచి అనమాట. నేను నా బీటెక్ లైఫ్ లో నేను ఏమేమి చూసానో మీకు అన్ని కూడా కళ్ళు కట్టినట్లు ఎక్స్ప్లెయిన్ చేశాను భావిస్తాను ఈ వీడియో తరపు నుంచి అనమాట. నాకు
4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అనమాట బీటెక్ లో ఎలా జరిగింది, మా ప్లేస్మెంట్స్ ఎలా జరిగాయి, అదేవిధంగా డిపార్ట్మెంట్ కి ఎంత యావరేజ్ ప్యాకేజ్ ఇచ్చారు, అదేవిధంగా హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత ఇచ్చారు కూడా స్టెప్ బై స్టెప్ అయితే అన్ని ఇక్కడ అజ్యూమ్ చేస్తూ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో తరపు నుంచి. ఓకే, మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తా ఉంటే మన ఛానల్ తరపు నుంచి తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. అప్కమింగ్ లో ఎంసెట్ సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తా ఉంటే మన ఛానల్ తరపు నుంచి తప్పకుండా మన ఛానల్ ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.